ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజను. పెళ్లికూతుర్లు గోరింటాకు పెట్టించుకుంటున్నారు. అది పెళ్లి ముందు రోజు పెట్టించుకున్నారు. మరి మిగతా రోజులు ఫంక్షన్ అంతా కూడా ఎలా ఉంటారు చెప్పండి? ఇట్లా గోధుమ పిండితో చక్కగా గోరింటాకుని చేసుకోండి. ఇది మనకి 1, 2 రోజుల వరకు చక్కగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. డెఫినెట్‌గా ట్రై చేయండి. నా పెళ్ళప్పుడైతే నేను పెళ్లి కూతురుని చేయక ముందే గోరింటాకుని పెట్టిచ్చేసుకున్నాను. అప్పుడు తెలియక అలా పెట్టించుకున్నా అనమాట. పెళ్లి టయానికి అది లైట్ అయిపోయింది. ఇంత తెలివి అప్పుడు లేకపోయేసరికల్లా ఇలాంటివన్నీ ట్రై చేయలేదు. ఇప్పుడైతే నేను చూపించినట్లుగా గోధుమ పిండి, పంచదార మంచిగా కలుపుకొని ఆవిరికి పెట్టుకోవాలన్నమాట. గిన్నె లోపల పెట్టుకొని పైన కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాము అంటే ఆ గోధుమ పిండిలో మాయిశ్చర్ అంతా కూడా మనకి గిన్నెలో కలెక్ట్ అవుతుంది. దాంట్లో కొంచెము మనం కుంకుమని కలుపుకొని చక్కగా గోరింటాకు లాగా పెట్టుకున్నాము అంటే ఎంత మంచి కలర్ వస్తుందోనండి. మెరూన్ కలర్ కుంకుమ కాకుండా రెడ్ కలర్ కుంకుమ తీసుకోండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కొంచెం మనము జావగా అవ్వకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పెట్టుకున్నాము అంటే మంచి మంచి డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మనం కోన్ లాగా ఒక 10 నిమిషాలకి చక్కగా ఆరిపోతుంది కాబట్టి ఆరిపోయిన తర్వాత కడిగారు అంటే ఇంత మంచి కలర్ వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి.